ప్రభువు నా ఆశ్రయము. ఏంటిదండి? ప్రభువు నా ఆశ్రయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన అంశము ప్రభువు నా ఆశ్రయం. రాసుకోండి, నా ఆశ్రయం. ఎవరు మన ఆశ్రయము? ఇరుగు పొరుగు వారా, లోకస్తుల, బంధువుల, స్నేహితుల? ఎవరు మన ఆశ్రయం అంటే యేసయ్యే మన ఆశ్రయము. ఎవరిని ఆశ్రయంగా చేసుకుంటున్నావు ఈరోజు? ఒకవేళ మనుషులను ఆశ్రయంగా చేసుకుంటే ఈరోజు దేవుని సన్నిధిలో ఒక పశ్చాత్తాపంతో ప్రార్థనలోకి వెళదాము. ఈరోజు నా అంశం ఏంటంటే ప్రభువే నా ఆశ్రయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనము కష్టాలలో, నష్టాలలో, వ్యాధులలో, బాధల్లో చాలాసార్లు మనము చాలా వేదన పడుతూ ఉంటాము. అయితే దేవుడు వాక్యము సెలవిస్తుంది, నన్ను ఆశ్రయముగా చేసుకో. ఈ కష్టాలలో, ఈ బాధల్లో మనం ఏం చేయాలండి? దేవుణ్ణి, మనం యేసయ్యను మనం ఆశ్రయంగా చేసుకోవాలి. ఆయనను ఆశ్రయించు వారికి చెప్పండి, ఏ మేలు కొదువై ఉండదు. అవునా కదా? ఆయన ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. అన్ని ఆయన ఏం చేస్తాడంటే ధారాళముగా నీకు నాకు దయచేస్తాడు. ఈరోజు వాక్య భాగంలో కీర్తనలు 25వ సంకీర్తన కానీ చూసుకున్నట్లయితే, ఈ కీర్తన అంతట్లో నేను 5 వచనాలు చదువుతానండి. చూడండి, కీర్తనలు 25వ సంకీర్తన 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము. నా శత్రువులు నన్ను గూర్చి ఉత్సహింపనీయకము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడు సిగ్గునందడు? హేతువు లేకుండానే ద్రోహం చేయువారు సిగ్గునందుదురు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము. నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కన్నిపెట్టుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ వాక్య భాగాన్ని కానీ మనం చూసినట్లయితే, దావీదు భక్తుడు శ్రమలలో, నిందలలో, కష్టాలలో, కన్నీటి అనుభవాల మధ్యలో దావీదు ఏం చేస్తున్నాడంటే దేవుని తట్టు తన ముఖమును ఎత్తి ఉన్నాడు. దేవుని తట్టు చూస్తూ ఉన్నాడు. అయా, ఈ కష్టాలలో, ఈ శ్రమ అనుభవంలో, ఈ కృంగిన పరిస్థితిలో నీవేనా ఆశ్రయము అని చెప్పేసి దావీదు భక్తుడు తన కనులను, తన ముఖాన్ని దేవుని వైపు త్రిప్పి చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య కూడా కల్వరి సిలువలలో బలియాగమైనప్పుడు, కల్వరి సిలువలలో వేలాడుతూ ఉన్నప్పుడు యేసయ్య తండ్రి అని పెద్దగా కేక వేశాడు. శ్రమ అనుభవంలో యేసయ్య కూడా తన తండ్రికి తండ్రి అని కేక వేశాడు. ఆ సమయంలో యేసయ్య కనులెత్తి తన తండ్రి వైపు చూసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము. అయితే ఈరోజు ఈ కష్టాలలో, నీ జీవితంలో దావీదు శ్రమ అనుభవం వచ్చినప్పుడు ఏం చేశాడంటే దేవుని వైపు కనులెత్తి చూశాడు. దేవుని వైపు తన ముఖమును ఎత్తి చూశాడు. యేసయ్య శ్రమ అనుభవంలో, కల్వరి సిలువలో నరక యాతన అనుభవిస్తూ ఉన్నప్పుడు తండ్రి అని కేక వేశాడు. ఆపద సమయంలో, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన తండ్రి వైపు ఆయన తన ముఖాన్ని ఎత్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆయన తట్టు మన తలలను ఎత్తినప్పుడు మన జీవితాల్లో ఆయన చేసే 3 ఆశీర్వాదాలు. మన కష్టకాలంలో, మన శ్రమలో, మన కన్నీటి అనుభవంలో, మన నిస్సహాయ స్థితిలో మనము దేవుని వైపు కన్నులెత్తినప్పుడు ఆయన మన జీవితంలో చేసే 3 ఆశీర్వాదాలు. ఏంటి ఆ 3 ఆశీర్వాదాలు? దావీదు భక్తుడు పొందుకున్నాడు ఆ 3 ఆశీర్వాదాలు. యేసయ్య తన కష్టకాలంలో తండ్రి అని బిగ్గరగా కేక వేశాడు. ఈరోజు ఈ కష్టకాలంలో కష్టాలు లేని వారు ఎవరూ లేరు, కన్నీటి అనుభవాలు లేని వారు ఎవరూ లేరు. ఈ కన్నీటి అనుభవాల్లో, ఈ శ్రమ అనుభవాల్లో, ఈ కృంగిన అనుభవాల్లో మనము కూడా మన ముఖమును ఎత్తి యేసయ్య వైపు చూస్తే యేసయ్య నీ ప్రార్థన ఆలకించి నీకిచ్చే 3 ఆశీర్వాదాలు ఏంటియో చూద్దాం. మొదటి ఆశీర్వాదము 25వ సంకీర్తన చూడండి. 25వ సంకీర్తన 2వ వచనం చదవండి. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము.
చదవండి అండి, అందరూ చదవండి బిగ్గరగా. ఇది ప్రతి ఒక్కరికి వర్తించే మాట. ప్రతి ఒక్కరు అందరు చదవండి ఒకేసారి. నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. దావీదు తన జీవితంలో వచ్చిన శ్రమ లాంటి అనుభవంలో దావీదు అంటూ ఉన్నాడు ఏమని? దేవా నా దేవా నా దేవా నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నానయ్యా. ఈ శత్రువుల మధ్యలో నేను ఉన్నాను, ఇదిగో ఈ శత్రువుల మధ్యలో నన్ను నీవు సిగ్గుపడనీయకుము. నేను నీ పాదాల చెంత బ్రతుకుతూ ఉన్నాను, నేను నీలోనే గడుపుతూ ఉన్నాను, నేను నీలోనే నివసిస్తూ ఉన్నాను. ప్రతినిత్యము నేను నీలోనే నేను హర్షిస్తూ ఉన్నాను, ఆనందిస్తూ ఉన్నాను. కనుక నా దేవా నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నానయ్యా, నన్ను సిగ్గుపరచొద్దు, నన్ను సిగ్గుపడనీయకుము. అవునా కాదండి? చాలా మంది ఇట్టి దినాల్లో మనం చూసినట్లయితే చాలా మంది సిగ్గుతో అవమానంతో తమ జీవితాలు వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. మొన్న ఒక బ్రదర్ ఫోన్ చేసి చెప్తూ ఉన్నాడు, అక్క భయంకరమైన అప్పులక్క, భయంకరమైన అప్పులక్క, నా జీవితం మొత్తం అప్పుల మయమే అయిపోతుంది. ఈ సంవత్సరానికి నేను వర్ధిల్లుతానేమో, ఈ సంవత్సరానికి నేను వర్ధిల్లుతానేమో, ఈ సంవత్సరానికి నేను వర్ధిల్లుతానేమో అనుకుంటున్నాను, కానీ నేను వర్ధిల్లలేకపోతున్నాను అక్క. యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించావా తమ్ముడా అని అన్నాను. లేదక్క, ఈరోజే ఉపవాస ప్రార్థనలో నేను చూశాను, నువ్వు నాతో మాట్లాడినట్టే ఉందక్క, కొన్నిటిని విడిచిపెడితే ఆశీర్వదింపబడతావని పోయిన వారం చెప్పావు. నేను దానికి తలొగ్గాను, నాలో ఉన్న విడిచిపెట్టవలసిన మాట అన్నిటినీ నేను విడిచిపెట్టాలని నిర్ణయం తీసుకున్నానక్క. ఆశీర్వాదం లేదు. అందరు చులకనగా చూస్తున్నారు, అందరూ హేళనగా చూస్తున్నారు నన్ను. అప్పులు, ఈ అప్పు తీర్చడం కోసం ఇంకొకళ్ళ దగ్గర అప్పు చేస్తూ ఉన్నాను. ఇక్కడ వడ్డీ కట్టలేక అక్కడ వడ్డీ కట్టలేక అప్పులు 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 అయ్యి భరించలేని అప్పులు అయినాయి అక్క. సిగ్గుతో అవమానముతో ఉన్నాము నా కుటుంబం. చావే శరణ్యమో అనుకుంటున్నప్పుడు నీ వాక్యము మమ్మల్ని ఆదరించిందక్క. నీ వాక్యము ద్వారా మేము చనిపోవాలి అనే పరిస్థితి వచ్చినప్పుడు మమ్మల్ని మేము ధైర్యపరుచుకున్నాము. సిగ్గు ఇట్టి దినాల్లో మనం చూసినట్లయితే అయితే ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపరచనీయకము. నా బంధువుల మధ్యలో నన్ను సిగ్గుపరచనీయకము, నా స్నేహితుల మధ్యలో నన్ను సిగ్గుపరచొద్దు, నా రక్త సంబంధికుల మధ్యలో నన్ను సిగ్గుపరచొద్దు. నన్ను నీవు తలగా ఉంచయ్యా. ఆయన యందు మనం ముఖములు ఎత్తి చూసినప్పుడు, ఆయన తట్టు మనం చూసినప్పుడు మనము ఎన్నటికీ సిగ్గుపడము. దేవుని వాక్యం చెప్తుంది కదా, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గు పడరు. ఏ విషయంలోనైనా నువ్వెక్కడ జాబ్ చేస్తున్న అప్పటికి, ఎక్కడ నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుడు నిన్ను సిగ్గుపరిచే పరిస్థితుల్లో ఎప్పుడూ ఉంచడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చాలని అనుకున్నా. నువ్వు ఆశీర్వాదం పొందాలంటే దేవుడి తట్టు నీ ముఖమును ఎత్తి చూడాలి. దేవుని వైపు నువ్వు చూసినట్లయితే దేవుడు నిన్ను సిగ్గుపరచడు. అవునా కాదండి? పాపములో పట్టబడిన స్త్రీ పాపములో పట్టబడింది. ఆమెను రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రం అందరూ రాయబడి ఉంది కనుక రాళ్లతో కొట్టాలని చెప్పి అందరూ ఆమెను మీదకు రాళ్లు విసిరివేస్తూ వచ్చారు. ఆమె ఏం చేసిందంటే, పాపములో పట్టబడ్డ స్త్రీ వెంటనే యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్య పాదాల మీద పడి కనులెత్తి ఆయన వైపు చూసింది. యేసయ్య ఒకటే అన్నాడు, ఒక మాట అన్నాడు, మీలో పాపం లేనివాడు ఎవడో మొదట ఆమె మీద రాయ అన్నప్పుడు, ఎవరండి? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. వెంటనే అందరూ రాళ్లు వేసి తమ పాపములు ఎవరి పాపములు ఎట్లా ఉన్నాయో దేవుడు తన విరేలుతో రాసి ప్రతి ఒక్కరి పాప జీవిత చరిత్రను అద్దంలాగా చూపించినప్పుడు ప్రతి ఒక్కరూ తల దించుకుని వెళ్ళిపోయారు. ఆ పాపములో పట్టబడిన స్త్రీ ఎప్పుడైతే యేసయ్య వైపు తన ముఖాన్ని త్రిప్పిందో, యేసయ్య వైపు తన చేతులు చాచిందో, యేసయ్య వైపు ఎప్పుడైతే కనులెత్తి చూచిందో, యేసయ్య తనను సిగ్గుపరచలేదు. అవునా కదా? సిగ్గును, అవమానాన్ని దేవుడు ఏం చేశాడు? తీసివేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె పాపంలో పట్టబడ్డ స్త్రీ, ఆయన అన్నాడు, యేసయ్య, అమ్మా ఎవరును నిన్నేమి చేయలేదంటే, లేదు ప్రభువా, ఇక నుంచి నీవు నీతిగా బ్రతుకు, నేను నిన్నేమి చేయను, నీతిగా బ్రతుకు. ఒక్క మాట అండి, ఒక్క మాట.
ఆమె జీవితాన్ని కదిలించింది. జీవితంలో ఆమె ఎన్నడూ సిగ్గుపరిచే అనుభవాల్లో ఆమె నడవలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కడ వరకు ఆయన వెంబడి జీవించింది. కడ వరకు ఆయనకు సాక్షిగా ఆమె నిలువబడి జీవించింది. ఎప్పుడు అయితే యేసయ్య వైపు చూసిందో తన జీవితాన్ని ఆమె మార్చుకుంది. ఈరోజు మన జీవితాల్లో మనం సిగ్గుపడవలసిన పరిస్థితి, అవమానపడవలసిన పరిస్థితి వస్తుందంటే నీవు యేసయ్య వైపు చూడడం లేదు, యేసయ్య వైపు నీ ముఖాన్ని ఎత్తి చూయించడం లేదు, యేసయ్య వైపు నీ కనులెత్తి యేసయ్యను నువ్వు చూడడం లేదు. అందుకే ఈరోజు సిగ్గుపడవలసిన అవసరత. అవునా కాదండి? పేదరికం వల్ల అనేక మంది నిందిస్తూ ఉన్నారు. చాలా మంది ఇంకా పేదరికంలోనే బ్రతుకుతూ ఉన్నారు. ఎందుకు? ఆశీర్వాదాలు లేవు. ఆశీర్వాదాలు లేక అనేక మంది చేత మనం మాటలు పడవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఇటు దినాల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, కష్టకాల సమయంలో, శ్రమలో, కృంగిన పరిస్థితుల్లో దావీదు భక్తుడు అని అంటున్నాడు. కీర్తనలు 25వ సంకీర్తన 2వ వచనం, నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపరచకము, నన్ను సిగ్గుపడనీయొద్దయ్యా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఈ రోజుల్లో మనకు నమ్మకం లేదు కాబట్టి చాలాసార్లు మనం సిగ్గుపడి అనేక మంది ముందు మనం తల దించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. నమ్మకం లేదు. దేవుడు నా జీవితంలో నిశ్చయముగా నన్ను ఆశీర్వదించగలడు, నా బిడ్డల భవిష్యత్తును నిశ్చయముగా ఆశీర్వదించగలడు. నేను పడ్డ స్థితిలోనే ఉండను, నా దేవుడు పడిన గోతిలో నుండి నన్ను లేవనెత్తగలడు, నా స్వజనుల్లో నాకు మిక్కిలి మంచి పేరును, ఖ్యాతిని ఇవ్వగలడు అనే నమ్మకం మనలో లేదు. అందుకనే ఈ రోజులో మనం సిగ్గుపడి తల దించుకోవలసిన పరిస్థితి వస్తుంది. దేవుని బిడ్డలు ఎలా ఉంటారో తెలుసండి? తలను ఎత్తి సగర్వంగా చెప్పుకోగలను, నేను నా యేసయ్య బిడ్డను, నేను నా దేవుని బిడ్డను. ప్రియ తల్లి, నమ్మకం ఉంచాలి దేవుని సన్నిధిలో. ఇక్కడ దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో నమ్మిక ఉంచి ఉన్నాడు. నా దేవా నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. నా బిడ్డలు నువ్వేం చేస్తావయ్యా? ఆశీర్వదించగలవు. నా బిడ్డల భవిష్యత్తు గురించి నేను భయపడలేదు, నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఇదిగో నా స్థితిగతులను వృద్ధిపరచగలవు. ఈ రోజు నేను కడు పేదరికంలో ఉండవచ్చు, కష్టాల పాలు అవుతూ ఉండవచ్చు, ఇదిగో 10 మందికి నా స్థితిగతులు చులకనగా ఉండవచ్చు. అయితే ఏదో ఒక రోజు నువ్వు నన్ను ఆశీర్వదించగలవన్న నమ్మకం నాలో ఉంది. ఉందా ప్రియ తల్లి? ఉందా అలాంటి నమ్మకం నీలో? ఉపవాస ప్రార్థనకు వచ్చావు, ఏదో అందరూ వస్తున్నారు కాబట్టి నేను వచ్చాను, వెళ్ళిపోతాను, ఊరికనే వెళ్ళిపోతాను అనుకుంటే ఆశీర్వాదాలు ఎక్కడ పొందుకోగలము? నా దేవా నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఈరోజు నా స్నేహితులు, నా హితులు నన్ను చులకనగా చూడవచ్చు, అయితే వారందరినీ లక్ష్యం చేయటం లేదయ్యా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవు నన్ను సిగ్గుపరచవు. ఈ రోజు ఇటు దినాల్లో మనం చూస్తూ ఉన్నాము, చాలా మంది తల్లిదండ్రులు పిల్లల ఎగ్జామ్స్, డిఎస్సీలు రాశారని, టెట్లు రాశారని, అదేవిధంగా గ్రూప్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారని, నీట్ రాస్తూ ఉన్నారని, 10th, ఇంటర్, డిగ్రీ, ఇంకా చాలా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉన్నారు. చాలా మంది తల్లిదండ్రులు భయపడుతూ ఉన్నారు. అయ్యా మమ్మల్ని సిగ్గుపరచొద్దు, దేవుని సన్నిధిలో నువ్వు నమ్మకం ఉంచు. దావీదు భక్తుడు అన్నట్లుగా, దేవా నీ యందు నేను నమ్మిక ఉంచి నన్ను సిగ్గుపరచొద్దు. ఉపవాస ప్రార్థనలో మనం ప్రార్థన చేసుకునేటప్పుడు దేవుని సన్నిధిలో చెయ్యి, అయ్యా నన్ను సిగ్గుపరచొద్దు, నా బిడ్డలను ఆశీర్వదించు, 10 మందిలో నా తలను పైకెత్తయ్యా, నన్ను స్థిరపరచయ్యా, నన్ను దృఢపరచయ్యా, నా బిడ్డలను ఆశీర్వదించి నా తలను పైకెత్తయ్యా, నేను నీ వైపు చూస్తున్నాను యేసయ్యా, నన్ను 10 మందిలో చులకన చేయవద్దు, నన్ను 10 మందిలో చులకన చేయవద్దు, 10 మంది నన్ను హేళనగా చెప్పుకునే పరిస్థితి నాకు వద్దు. ఘనముగా నీవు ఘనుడైన దేవుడు గనుక, ఘనుడైన నేను నీ బిడ్డను గనుక నన్ను ఘనముగా ఆశీర్వదించు. ప్రియ తల్లి, ప్రార్థన చేద్దామండి. మన బిడ్డలు చాలా మంది ఎగ్జామ్స్ రాసి ఉన్నారు, అవునా కాదండి? చాలా మంది ఎగ్జామ్స్ రాసి ఉన్నారు, అందరూ టెన్షన్ పడుతున్నారు. బిడ్డల కంటే తల్లిదండ్రులు ఎక్కువ టెన్షన్ పడుతున్నాడు, నా బిడ్డకి ఎన్ని మార్కులు వస్తాయి, నా బిడ్డకి. ప్రియ తల్లి, నువ్వు దుఃఖపడవద్దు, దిగులు పడవద్దు, నువ్వు నమ్మిక ఉంచు. దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నా స్వజనులలో, నా రక్త సంబంధికుల్లో నీవు నన్ను సిగ్గుపరచమన్న నమ్మకం నాకు ఉందయ్యా, నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే దేవుడు మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదండి. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరు. చాలా మంది అనారోగ్య విషయం చెప్పుకోవడానికి చాలా సిగ్గుపడుతూ ఉంటారు, అవునా కదండి? పడవలసిన చెప్పుకొని సిగ్గు చేయాల్సిన అన్ని చేస్తాము, 10 మందిలో
సిగ్గు అవమానం తెచ్చుకుంటాం. ఏదో అంటారు కదండి సామెత, ఏదో అంటారు కదండి, రోగం రస్ట్ ఇంటినేమో గుట్టుగా ఉంచుకోమని చెప్పి రోగాన్ని 10 మందికి చెప్పుకోమని చెప్పి ఈ రోజుల్లో అందరూ ఏం చేస్తున్నారు తెలుసా, ఇంట్లో విషయాలన్నీ 10 మందికి షేర్ చేస్తున్నారు, రోగాన్ని మాత్రం గుట్టుగా ఉంచుకుంటున్నారు. అవునా కదా? ఎందుకు? సిగ్గు, అదొక అవమానంగా తలుస్తూ ఉంటారు చాలా మంది. ఏదన్నా అనారోగ్యం వచ్చిందంటే అప్పుడు వెనకోళ్ళు ఏమంటారంటే, రోగం అందరికీ చెప్పుకోవాలంటే 10 మంది 10 సలహాలు ఇస్తారని. అవునా కదా? 10 మంది 10 సలహాలు ఇస్తారని. ఈ రోజుల్లో బీపీ వచ్చిందా, అమ్మా బీపీ వచ్చింది, ఎవరికి చెప్పుకోడు. ఏదో టాబ్లెట్, ఏంటక్క నువ్వు వేసడం, ఏమీ లేదు, ఏదో కాళ్ళు నొప్పులని వేస్తున్నాను, నిజంగా వచ్చింది ఆమెకు బీపీ, చిన్న వయసులో ఆమెకు వచ్చింది షుగర్, ఈ చెప్పుకోవడం ఎంత షేమ్గా ఫీల్ అవుతారు. అవునా కదా? షేమ్గా ఫీల్, అమ్మో ఎక్కడ చులకనైపోతామేమో. దేవునికి అయిష్టమైన కార్యాలన్నీ చేస్తాము, దానికి మనం సిగ్గుపడము. దేవుని నామానికి తలవంపులు తెచ్చే పనులన్నీ సమాజంలో చేస్తాము. అసలు వీళ్ళు క్రైస్తవులా అనే చండాలమైన పనులన్నీ చేసేది మనమే, దానికి సిగ్గుపడము. రోగాన్ని చెప్పుకోవడం మాత్రం చాలా సిగ్గుపడతాం. అవునా కదా? అమ్మో ఏడ చులకనైపోతాం, నాకు బీపీ వచ్చింది, నాకు షుగర్ వచ్చింది, నాకు థైరాయిడ్ వచ్చింది అని చెప్తే ఎక్కడ చులకనైపోతాం. 10 మందికి చెప్పుకోండి, ప్రియ తల్లి ప్రియ తండ్రి రోగం వచ్చిందా, 10 మంది 10 సలహాలు ఇస్తే దీర్ఘాయుష్మంతులు అవుతాం. అవునా కదా? గుట్టు ఇంటిని మాత్రం గుట్టుగా ఉంచుకోమంటే ఇంటిని మాత్రం పీకి పైకప్పేసి అందరికి చెప్పుకుంటూ ఉంటాం. ప్రియ తల్లి, అనారోగ్య విషయమైనా కావచ్చు, నీ అనారోగ్య విషయంలో కూడా నువ్వు సిగ్గుపడని అవసరం లేదు. 10 మందికి చెప్పు, దేవునితో చెప్పుకో, యేసయ్యా ఈ అనారోగ్యం చేత నేను బాధపడుతూ ఉన్నాను, ఈ అనారోగ్యం చేత నేను వేదన చెందుతూ ఉన్నాను. ఎవరికి చెప్పుకోలేను. ఒకవేళ చెప్పుకోలేకపోతున్నావా, దేవునికి చెప్పుకో, సిగ్గుపడని అవసరం లేదు. మన దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదండి. నీ అనారోగ్యాన్ని అంతటిని దేవుడు తీసివేసి పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఆయన నింపుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సార్లు తమ జీవితాల్లో వచ్చిన అనారోగ్యాలు విషయమై చాలా మంది చింతిస్తూ వచ్చారేమో. దేవుడు అంటూ ఉన్నాడు, సిగ్గుపడుతున్నావని అనారోగ్యం గురించి చెప్పుకోవడానికి దేవుని యందు నమ్మిక ఉంచు, దేవుని యందు నమ్మిక ఉంచు. నా దేవుడు సమర్థవంతంగా నా జీవితంలో ఈ అనారోగ్యం నుండి నాకు విడుదల కలిగించగలడు అన్న నమ్మకం నీలో ఉన్నప్పుడు దేవుడు నీకు పరిపూర్ణమైన స్వస్థతను చేకూరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంలో కూడా చాలా మంది జీవితంలో కూడా దేవుని మందిరానికి చాలా మంది వచ్చేటప్పుడు, అమ్మ నేను ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నానని ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమోనని చాలా మంది రాలేకపోతున్నారు. నిజంగా అండి, చాలా మంది అమ్మో నన్ను భక్తి పరులు హేళన చేస్తారు. ప్రియ తల్లి, నీవు బైబుల్ అనే ఆత్మ ఖడ్గాన్ని చేత పట్టుకుని దేవుని మందిరంలోనికి వస్తే దేవుడు నీ స్థితిగతులను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఎందుకు సిగ్గుపడుతున్నావు? చాలా మంది అండి క్రైస్తవులం అనే చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉన్నారు. క్రైస్తవులని చెప్పుకోవడానికి, బైబిల్ చేత పట్టుకొని దేవుని మందిరంలోనికి రావడానికి సిగ్గుపడుతూ ఉన్నారు చాలా మందిని మేము గమనిస్తూ ఉంటాం. స్టిక్కర్లు పెట్టుకొని ఉంటారు అక్కడక్కడ, మేము క్రైస్తవులు కాదనుకుంటారని. చాలా మంది నా దేవుడు సజీవుడని సగర్వంగా చెప్పుకునే పరిస్థితుల్లో మనము ఉండాలి దేవుని బిడ్డలముగా. ప్రియ తల్లి, చాలా మంది దేవుని మందిరంలో రాని, ఈ రోజు నువ్వు బైబిల్ పట్టుకొని దేవుని మందిరంలోనికి రావడానికి నువ్వు సంకోచిస్తున్నావంటే పరలోక రాజ్యంలోనికి వెళ్ళిన తర్వాత ఆయన నీ పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడతాడంట, నీ పేరును చెప్పడానికి సిగ్గుపడతాడంట ఆయన. ప్రియ తల్లి, ఈరోజు నువ్వు దేవుని గురించి సిగ్గుపడకుండా దేవుని సత్య స్వార్థను మనం ఏ విధంగా సగర్వంగా చాటి చెప్పేవారిగా ఉండాలని దేవుని వాక్య భాగం సెలవిస్తూ ఉంది. చాలా మంది, అవునా కాదండి, దేవుల్లో ఎక్కువగా ఇంకా ఎదుగుతూ ఉంటే చాలా మంది అంటూ ఉంటారు, అమ్మో ఈమె భక్తి పరురాలు, అవన్నీ మనం పట్టించుకోకూడదు, అవన్నిటినీ మనం పట్టించుకోకూడదు. అవునా కాదా? మన భక్తి ఏందో మనమేందో దేవునికి తెలుసు. అవునా కాదా? ఎవరు ఎన్ని అనుకున్నా అవన్నీ మనం పట్టించుకోకూడదు. ఒకసారి కూడా అంటే ఒక కప్పంట గబగబా తాటి చెట్టు ఎక్కుతుంది. మిగతా ఉన్న కప్పలన్నీ చూసి, కప్ప ఎందుకే నువ్వు అంత ఆత్రంగా ఎక్కుతున్నావు, దిగే అని కప్పలన్నీ అంటూ ఉన్నాయంట. అయినా ఈ కప్పంట ఆ కప్పల్ని ఏం పట్టించుకోకుండా టకటకటకా ఎక్కుతానే ఉందంట. ఈ పరిస్థితిని అంతా చూస్తున్నా ఒక రైతు దగ్గరకు వచ్చి, కప్ప వాళ్ళందరూ చెప్తున్నారు కదా, ఎక్కొద్దు, పడితే చచ్చిపోతావని చెప్తున్నారు కదా, ఎందుకే నువ్వు పైకెక్కుతున్నావు అంటే, ఏమో రైతు గారు, వాళ్ళు నాకేమో పుట్టాడు చెవుడు,
కప్ప చెప్పింది, నాకేమో పుట్టెడు చెవుడు. వాళ్ళేమో ఎక్కవాకు నరుస్తున్నారా, నాకు ఎట్లా వినపడుతున్నాయో తెలుసా, నువ్వు ఎక్కువ పైకి ఎక్కువ, ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ అని చెప్పి వినిపిస్తుంది, అందుకే నేను పైకి ఎక్కుతానే ఉన్నానని చెప్పిందంట. అవునా కప్ప అని చెప్పి రైతంట ఈ కింద కప్పలను అడిగాడంట, ఏంటి ఆ కప్పెక్కితే మీకు వచ్చిన నష్టం ఏంది అని అంటే, మేమందరం కిందేమన్నాగా అదొక్కటే ఎక్కడం ఎందుకు, కప్పొక్కటి ఎక్కి శిఖరాన ఉండి నేను గొప్పని చెప్పుకోవడం ఎందుకు అని అన్నాయంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, పక్కన వారిని మనం చూడకూడదు. మన భక్తి చెవిటి వాని వల్లే అంటున్నారా నిన్ను, అబోయం బాబులే భక్తి పరురాలే, ఈయన చాలా భక్తి పరులు అని అంటున్నారా, ఆ మాటలన్నిటిని నువ్వు లెక్క చేయవద్దు. దేవుని సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం, సంపూర్ణ ఆయన కుడి చేతుల్లో ఉన్న ఆనందాన్ని నువ్వు అనుభవించాలంటే ఒక చెవిటి దానిలాగా, ఒక చెవిటి వాడిలాగా నువ్వు దేవుని మందిరానికి రావు, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి. అవునా కదా, చాలా మంది మనల్ని హేళన చేయవచ్చు, అబ్బో ఉపవాస ప్రార్థనకి వెళ్తుందా, ఏం మేళ్ళను పొందుకుందండి, ఏందండి హాయిగా ఇంటికాడ కూర్చొని ఏదో పచ్చి సాట ఆడుకుంటే సరిపోతుందిలే. అవునా కదా, ఎన్నో ఆటంకాలు నీకు ఎదురయ్యి ఉండవచ్చు, వాటన్నిటిని నువ్వు లెక్క చేయవద్దు. ఉపవాస ప్రార్థనకు వాటన్నిటిని జయించుకొని చెవిటి వలె చెవిటి అమ్మాయి వలె నువ్వేం చేయాలంటే దేవుని మందిరానికి రావాలి. దేవుడు నిన్ను ఉన్నతంగా ఆశీర్వదించే దేవుడు. ఆయన యందు, దేవా నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. ఉన్నవారు అలానే ఉంటారు. నువ్వు విశ్వాసంతో రా, నమ్మకంతో ఈ ఉపవాస ప్రార్థనకు రా. ఆయన తట్టు నీ ముఖములో ఎత్తి చూడు, ఆయన వైపు నీ కనులను ఎత్తి చూడు. ఆయన నిన్ను నీ స్వజనుల్లో, నీ బంధువుల్లో, నీ రక్త సంబంధికుల్లో అందరిలో నీ స్థితిని పైకి ఎత్తించి అవమానకరమైన నీ పరిస్థితిని కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చగల సమర్థుడు మన యేసయ్య. నిన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు, ఉన్నతమైన మార్గములో నిన్ను నీ కుటుంబాన్ని అంచలంచలుగా ఆశీర్వదించే దేవుడు. అలనాడు ఇస్సాకును దేవుడు ఏ విధంగా క్రమంగా ఆశీర్వదించాడు, అలాంటి ఆశను నువ్వు కోరుకో. ప్రియ తల్లి, ఉపవాస ప్రార్థన, యేసయ్యా అలనాడు ఇస్సాకును ఏ విధంగా క్రమంగా ఆశీర్వదించావు, క్రమంగా తన వారందరిలో ఏ విధంగా ఆశీర్వదించావు, నన్ను, నా బిడ్డలను, నా కుటుంబాన్ని ఆ విధంగా నువ్వు ఆశీర్వదించు. ఎందుకు? నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ యందు నేనేం చేశానండి? నమ్మిక ఉంచి ఉన్నాను గనుక నన్ను నీవు సిగ్గుపడనీయకుము. మొదటి ఆశీర్వాదం ఏందండి? ఆయన వైపు, ఆయన తట్టు మనల్ని ముఖములను ఎత్తుడు ద్వారా ఆయన మనల్ని ఏం చేస్తాడు? సిగ్గుపడనీయడు. అందుకని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయం చూడండి. ఎందుకు సిగ్గుపడనీయడంటే, ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో మనము పొందవలసిన సిగ్గంతా ఏం చేశాడండి? ఆయన భరించి ఉన్నాడు. దేని గురించి సిగ్గుపడవద్దు. దేవుని మందిరానికి రావడానికి సిగ్గుపడవద్దు, దేవుని వాక్యాన్ని చదవడానికి సిగ్గుపడవద్దు, దేవుని స్తుతించడానికి నువ్వు సిగ్గుపడవద్దు, దేవుని నామాన్ని ఘనపరచడానికి నువ్వు సిగ్గుపడవద్దు. మన సిగ్గంతా ఏం చేశాడండి? ఆయన కల్వరి శిలువలో మనము పొందవలసిన సిగ్గంతా ఆయనే భరించి ఉన్నాడు. అవునా? ఆయన్ని నిందించారండి, గాయపరిచారు, అవమానకరంగా మాట్లాడారు, తోలనాడారు, ఉమ్మి వేశారు, కొరడాలతో కొట్టారు, ఎన్నెన్ని రకాలుగా నిందించవలసిన, అనవలసిన మాటలన్నీ అన్నారు. ఆయన పొందాడు. ఇక మనము సిగ్గుపడవలసిన అవసరం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఆయన తట్టు మన ముఖములను ఎత్తుడు ద్వారా ఆయన ఏం చేస్తాడండి? మనల్ని సిగ్గుపరచుడు. ఎప్పుడు ఆయన మనల్ని సిగ్గుపరచుడు అంటే, ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు మనము సిగ్గుపడము. రెండోదిగా చూడండి, దావీదు కీర్తనలు 25వ సంకీర్తన తీయండి. 25వ సంకీర్తన 4వ వచనం చదవండి. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయుము. ఎవరైతే ఆయన వైపు చూస్తారో వారికి ఆయన ఏం చేస్తాడండి? తన మార్గాలను తెలియపరుస్తాడు, తన త్రోవలను తెలియపరుస్తాడు. ఎప్పుడైతే మనము కనులెత్తి ముఖమును ఎత్తి ఆయన వైపు చూస్తామో, ఆయన మనము ఏ మార్గములో నడవాలో
ఆయన మనకు బయలుపరుస్తాడు. అందుకనే దావీదు కీర్తనలు 103వ సంకీర్తన 7వ వచనం చదవండి. 103వ కీర్తన 7వ వచనం చదవండి. 103వ సంకీర్తన 7వ వచనం చదవండి. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇజ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచెను. ఆయన మోషేకి ఏం చేశాడండి? తన మార్గములను తెలియపరిచెను. ప్రియమైన దేవుని బిడ్లారా, మనము ఆయనలో ఉన్నప్పుడు, ఆయన వైపు మన ముఖములు ఎత్తినప్పుడు, ఆయన నీవు ఏ మార్గములో నడవాలో ఆయన తేట తెల్లం చేస్తాడు. ఏ మార్గంలో నడవాలో ఇప్పటి వరకు నీ కుటుంబాన్ని ఏ విధంగా నడిపించుకోవాలో నీకు తెలియడం లేదు. అవునా కాదా? చాలా మంది వివాహాలు అయితే అయినాయి, చాలా మంది జీవితంలో కొనసాగుతున్నాం, కానీ ఏ విధంగా నడిపించుకోవాలో అసలు తెలియదు. అవునా కాదండి? అయితే ఇక్కడ దేవుని వాక్య భాగము సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆయన వైపు చూస్తారో దేవుడు వారికి మార్గాలను తెలియపరుస్తాడు. ఏ మార్గంలో నడవాలి, ఏది సత్యమైన మార్గము, ఏది మేలైన మార్గము, ఏది నీకు మంచినిచ్చు మార్గము ఆయన తెలియపరుస్తాడు. ఆయన చూపించే మార్గంలో మనము గాని నడిచినట్లయితే, అలనాడు మోషేను ఏ విధంగా తన స్నేహితుడుగా, తన ప్రాణహితుడుగా ఏ విధంగా చేసుకున్నాడో దేవుడు నిన్ను కూడా చేసుకుంటాడు. ఆయన మార్గంలో మనం నడవాలి. మనం ఎప్పుడైతే ఆయన వైపు చూస్తామో, ఆయన మార్గంలో నడిచినప్పుడు ఆయన మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. ఆయన మార్గంలో నడిస్తే ఏం చేస్తాడండి? అద్భుత కార్యాలు చేస్తాడు. ఆయన మార్గంలో నడిస్తే మనకు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. అద్భుత కార్యాలు అండి. మనం ఆయన మార్గంలో నడవడం లేదు కాబట్టి మన జీవితంలో అద్భుతాలు మనం చూడలేకపోతున్నాం. చాలా మంది అనుకుంటూ ఉంటాము, ఏంటి వాళ్ళ జీవితంలోనే దేవుడు మేళ్లు చేస్తున్నాడు, మన జీవితంలో మేళ్లు ఎందుకు పొందుకోలేకపోతున్నాం అంటే మనం ఆయన మార్గంలో నడవడం లేదు. ఆయన మార్గంలో మనం నడవడం లేదు. ఆయన వైపు మనల్ని కనులెత్తి మన ముఖమునెత్తి చూడడం లేదు. అందుకనే ఆయన మార్గాలు ఆయన మనకు కనపరచడం లేదు. అందుకనే నష్టాల ఊబిలోని మనం నడవవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అద్భుతాలు నువ్వు అవి చూడాలంటే ఆయన మార్గంలోని మనం ఏం చేయాలంటే నడవాలి. యేసయ్య ఒకానొక దినాన నీళ్ల మీద నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ సన్నివేశాన్ని ఎవరు చూశారు? పేతురు చూశాడు. పేతురు చూసి అన్నాడు, యేసయ్యా నాకు ఆశగా ఉంది, నేను నీళ్ల మీద నడుస్తానయ్యా అన్నాడు. అవునా కదండి? మన దేవుడు ఎవరు? ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఆయన అడిగాడంటే అండి ఇవ్వకుండా అస్సలు ఉండలేడు. దయచేయకుండా ఏ ఆశీర్వాదాన్ని ఆపే దేవుడు కాదు. సరే పేతురు, నేను నడుస్తున్నాను కదా, నడువు అన్నాడు. పేతురు యేసయ్య మార్గము, యేసయ్యను చూసినంతసేపు చక్కగా నడిచాడు. చూసినంతసేపు చక్కగా నడిచాడు. తనలో తన గర్వం వచ్చింది. ఒకవేళ యేసయ్యలాగా నేను నడుస్తున్నాను, యేసయ్యలాగా నేను, అమ్మో యేసయ్య కంటే తక్కువేం కాదు అనుకున్నాడేమో. వెంటనే ఏం చేశాడు? పక్క వైపు చూశాడు, గాలిని చూశాడు. తనలో తన గర్వం తెచ్చుకున్నాడేమో నేనైతే అనుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసయ్యను చూడకుండా, ఎప్పుడైతే పరిస్థితులను చూశాడు, పక్క వైపు చూశాడు, వీని వెంటనే పేతురు ఏం చేశాడండి? మునిగిపోసాగాడు. అప్పుడు పేతురు, యేసయ్యా నన్ను కరుణించయ్యా, నన్ను కాపాడయ్యా, నేను తప్పు చేశానయ్యా, నాలో నేను గర్వం తెచ్చుకున్నా, నేను ఇలాగ నడుస్తున్నాను అని ఉండవచ్చు. వెంటనే యేసయ్య ఏం చేశాడు? కాపాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య మార్గంలో గాని మనం నడిస్తే, ఆయన చూపించే మార్గంలో మనం నడిస్తే, ఆయన మన జీవితంలో ఏం చేస్తాడంటే అద్భుత కార్యాలు చేస్తాడండి, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఆయన వైపు చూసినప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను డిగ్రీలో ఉన్నప్పుడు ప్రాక్టికల్ ఎగ్జామ్స్, లాస్ట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్, జువాలజీ ప్రాక్టికల్ మాకు మా సార్కి కుదరకి ఏం చేశాడో తెలుసండి? సండేనే పెట్టాడు ఆ ప్రాక్టికల్. ఆ డిసెక్షన్ ఏం చేశాడు? సండేనే పెట్టాడు. ఆ రోజు మేము చేయవలసింది ఏందో తెలుసా అండి? సొరచాపది చేయాలి, పెద్ద పెద్ద జలగలు చేయాలి. మా డిసెక్షన్ ఆ రోజు అది తీసుకొచ్చారు. అయితే ఆ రోజు ఆదివారం ఏంది? 1వ తారీఖు బల్లారాధన. బల్లారాధన అంటే చాలా శ్రేష్టమైన దినం. 3 రోజుల నుంచే ఉపవాసం ఉండేదాన్ని. బల్లారాధన. మా ఫ్రెండ్స్ అందరూ సిద్ధపడి వెళ్తూ ఉన్నారు ప్రాక్టికల్స్కి. నన్ను అంటున్నారు, ఏంటి లీడియా వస్తావా ప్రాక్టికల్స్కి అని. ఎంత ప్రత్యేకంగా అంటే అండి, దేవుని కొరకు ఒక ప్రత్యేకంగానే జీవించానండి నా యవ్వన ప్రాయంలో. అందరూ అంటూ ఉన్నారు, ప్రాక్టికల్స్ ఉన్నాయిగా, చర్చికి వస్తావా, ప్రాక్టికల్స్కి వెళ్తావా అని చెప్పి. నేను ఒకటే అన్నాను, దేవుని కోసమే జీవిస్తా,
నేను ఆయన కోసం చేస్తే ఆయన ఏదో ఒక మేలు చేయక బానతాడా? బల్లారాధన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను మాత్రం ఆపుకోను. బల్లారాధనలో నేను పాల్గొనాల్సిందే, నేను బల్లారాధనకు వెళ్తాను అని చెప్పిస్తండి సిద్ధపడి నేను వెళ్ళిపోయా చర్చికి. ఇంకేం ఆలోచించలే. ప్రాక్టికల్స్, లాస్ట్ ప్రాక్టికల్స్ మళ్ళా అవి. ఫెయిల్ అయ్యానంటే ఇంట్లో ఎట్లాంటి చివాట్లు ఉంటాయో అందరికి తెలిసిందే. అయినప్పటికీ నా దేవుని ముందు ఏమి కాదు, నా దేవుడు ఎట్లయినా నన్ను ఆశీర్వాదకరంగా మార్చగలడు, ఆయన మార్గంలో నేను నడుస్తానని చెప్పేసి నేను ప్రాక్టికల్స్కి వెళ్ళానండి. కరెక్ట్గా బల్లారాధన అయిపోయేసరికి 1 గంట అయింది. గబా గబా, దేవా నేను నీకోసం వచ్చాను, నీకోసం వచ్చాను, చదువును కూడా వెనకేసి నేను నీకోసం వచ్చాను అని చెప్పేసి ఆరాధనలో కన్నీటితో ప్రార్థన చేసిన, హృదయపూర్వకంగా ఆయన ధ్యానించాను, బల్లారాధనలో పాల్గొన్నాను. అప్పుడు నా ప్రాణము తెప్పరిల్లినట్టు అనిపించింది. అమ్మయ్య, బల్లారాధనలో నేను పాల్గొన్నాను అని చెప్పేసి బుక్స్ తీసుకొనే వెళ్ళాను. వచ్చా, కాలేజీకి వచ్చా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన అద్భుతం ఏందో చెప్పమంటారండి? దేవుడు కరెంటును 3 గంటలు ఆపేశాడు. 3 గంటలు ఆపేశాడు. 3 గంటలు ప్రాక్టికల్ జరగలేదు, ప్రాక్టికల్ని ఆపేశాడు. ఇంకా అందరూ నేను వెళ్ళేసరికి చెట్టు కింద కూర్చొని ఉన్నారు. ఒంగోలు డిగ్రీ కాలేజ్ అందరు చెట్టు కింద కూర్చున్నారు. ఏంటబ్బా అయిపోయిందా ప్రాక్టికల్స్, సార్ నన్ను తిట్టాడా అని. లిడియా, ప్రాక్టికల్స్ ఆడ 3 గంటల నుంచి కరెంట్ లేదు, అందరం ఏడే కూర్చున్నా వేస. దేవానికి స్తోత్రమయ్యా అనుకున్నాను. ఎంత గొప్ప దేవుడు అండి. మనం ఆయన వైపు చూసినప్పుడు, ఆయన మార్గంలో మనం నడిచినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే అద్భుత కార్యాలు చేస్తాడు. ఎంత చక్కగా ప్రాక్టికల్స్ 5 గంటల కల్లా అయిపోయింది మాకు. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత విజయాన్ని ఇచ్చాడో నాకు దేవుడు. చక్కగా డిసెక్షన్ చేసి, ఆ క్లోరోఫామ్ ఏం వాసన ఏం పట్టించుకోవాలి, చక్కగా డిసెక్షన్ చేసి అందరికంటే ముందు నేనే చేసేసి ఇంక వెళ్ళిపోయా ప్రాక్టికల్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎవరంటే ఆయన మార్గాలను తెలియజేసే దేవుడు. ఆయన మార్గంలో మనం నడిస్తే ఆయన ఏం చేస్తాడో తెలుసండి, అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. మనం ఆయన మార్గంలో నడవకుండా, ఆయన వైపు మన కనులెత్తకుండా మనం ఏం చేస్తాము అని అంటే అన్ని ఆశీర్వాదాలు కావాలంటే ఆశీర్వాదాలు రావు. అందుకని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. చూడండి, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్గములను నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది మేలైన మార్గము, ఏది మేలైన మార్గము? యేసయ్య మార్గము మేలైన మార్గము. ఆయన వైపు చూస్తే ఆయన మనకు తన మార్గాలను తెలియపరుస్తాడు. ఆ మార్గాలు, ఆయన మార్గములో మనం నడిచినప్పుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు. నిజంగా అండి, నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా నిన్ను ఆశీర్వదించగల సమర్థుడు మన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మార్గంలో మనకేముందండి? నెమ్మది ఉంది. ఆలోచించి తెలుసుకోండి. ఆగి ఆయన మార్గం ఏదో తెలుసుకున్నప్పుడు ఆయన మార్గంలో మనకేం దొరుకుతుందో తెలుసండి? నెమ్మది దొరుకుతుంది, సంతోషము దొరుకుతుంది, ఎంతో మేలు దొరుకుతుంది. ఆయన మార్గంలో మేళ్ళు, ఎన్నో ఆశీర్వాదాలు. ఏ మేలును పొందకుండా ఉన్నావా ఇన్ని దినాల నుంచి? ఏ మేలు నీ జీవితంలో లేదా? ఆయన మార్గంలో నడిచినట్లయితే ఆయన నీ జీవితంలో మేలు చేస్తాడు. చాలామంది అండి ఇటు దినాల్లో బిడ్డలకు ఉద్యోగాలు లేక చాలామంది వేదన చెందుతూ ఉన్నారు, చాలామంది బాధపడుతూ ఉన్నారు, బిడ్డలు నిరుద్యోగులుగా ఉన్నారు అని. అయితే ఈ సమయంలో దేవుని సన్నిధిలో, అయా నీ మార్గంలో నీ వైపు చూస్తాను, నువ్వు చూపించే మార్గంలో ఆయన మార్గం నీకు తెలియజేస్తున్నాడు. నువ్వు చేయవలసింది, నీ మార్గంలో నేను నడుస్తానయ్యా, నీ మార్గంలో ఉన్న అద్భుతాలు పొందుకుంటాను, నీ మార్గంలో ఉన్న ఆశ్చర్య కార్యాలను పొందుకుంటాను, నీ మార్గంలో ఉన్న నెమ్మదిని నేను పొందుకుంటాను. ఈ రోజుల్లో నెమ్మది ఎక్కడా లేదు, అవునా కాదండి? ఎక్కడ చూసినా నెమ్మది లేదు, అశాంతి ఎక్కువగా ఉంది, అలజడే ఎక్కువగా ఉంది, అవునా కదా? ఒక చోటంట యుద్ధం జరుగుతూ ఉందంట. యుద్ధం జరిగి బాంబుల వర్షం కురిపించారంట. అయితే ఇంకా అందరూ అవన్నీ శిథిలాలు తొలగిస్తూ ఉంటే ఒక ముసలామంట
నిద్రపోతూ ఉందంట శిథిలాల మధ్యలో. వెంటనే వీళ్ళంటే సైనికులు వచ్చి, ఏంటి ముసలవ్వా రాత్రి ఏం జరిగిందో తెలియదా, బాంబులు వేశారు, అనేక మంది చనిపోయారు, అన్ని ఇళ్ళు కూలిపోయారంటే, ఏమోనయ్యా నాకు తెలియదు, నేను ఒకటే చేసుకున్నా పడుకునేటప్పుడు, ఇజ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపడదు, ఒక్క మాట చేసుకొని నిద్రపోయా, నాకు తెలియదు ఏ బాంబులు పడ్డాయో ఏ ప్రళయం వచ్చిందో నాకు తెలియదు, నెమ్మదితో పడుకున్నానయ్యా. అవునా కాదా అండి? ఎన్ని కష్టాలు రావచ్చు, కరువులు రావచ్చు, నీ జీవితంలో హింసలు రావచ్చు, ఎలాంటి పరిస్థితులు నీ జీవితంలో వచ్చినా వాటన్నిటినీ దేవుడు, అలలాంటి శ్రమలను దేవుడు పక్కకు నెట్టి నిమ్మలమైన నెమ్మదికరమైన వాతావరణాన్ని, నెమ్మదికరమైన జీవితాన్ని ఆయన నీకు ఇస్తాడు. ఎప్పుడు? ఆయన మార్గములలో నువ్వు నడిచినప్పుడు, ఆయన మార్గములలో నడిచినప్పుడు ఆయన నీకు మంచి జీవితాన్ని అనుగ్రహించే దేవుడు. ఈ రోజుల్లో మనకు నెమ్మది సమాధానం లేకపోవడానికి కారణం ఏంది అనంటే ఆయన మార్గంలో నడవడల్లా. ఈ రోజుల్లో మనం చూసినట్టయితే కుటుంబాల్లో ఎన్నో అలజడులండి, బిడ్డలు మాట వినని పరిస్థితి కుటుంబాల్లో. యవనస్తులారా, చాలా మంది తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు, సమాధానం లేదు కుటుంబాల్లో, తమ ఇష్టానుసారంగా జీవిస్తూ కుటుంబంలో ఎన్నో గొడవలకు కారణాలు అవుతూ ఉన్నారు, తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలు, ఒక తల్లిగా ఒక తండ్రిగా మనం ఏం చేయాలంటే ఆయన మార్గంలో మనం నడిచినప్పుడు దేవుడు మనకేమిస్తాడో తెలుసండి, నెమ్మది సమాధానాన్ని ఇస్తాడు. మూడోదిగా చూద్దాం, ఆయన ఆశ్రయించు వారికి ఏమి ఇస్తాడో చూద్దామండి. చూడండి, దావీదు 25వ సంకీర్తన 25వ సంకీర్తన 5వ వచనం చదవండి. నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము, నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన ఏం చేస్తాడండి? ఉపదేశము చేసే దేవుడు, ఉపదేశము చేసే దేవుడు. ఆయన ఉపదేశము పొందు వారికి ఏముంటుందో తెలుసండి? ప్రయోజనము ఉంటది. అవునా కాదండి? యేసయ్య ఉపదేశము, యేసయ్య వాక్యానుసారముగా జీవించే వారికి ప్రయోజనం ఉంటుంది. చూడండి, యెషయా గ్రంథము 48వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనం చదవండి. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైనా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడునైనా యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించను. యెహోవానగు నేనే నీకు ఏం చేస్తానండి? ఉపదేశము చేయుదును. ఏ ఉపదేశం? నీకు ప్రయోజనము కలుగునట్లు ఆయన ఏం చేస్తాడండి? ఉపదేశము చేసేవాడు. మనకు ప్రయోజనము కలుగునట్లు ఆయన వాక్యాన్ని. ఏంటి ఆయన ఉపదేశం అంటే? ఎప్పుడైతే సేవకులు వాక్యాలు చెప్తూ ఉంటారు, మనకు సందేశాలను బోధిస్తూ ఉంటారు, మనం ఎప్పుడైతే ఆ వాక్యానుసారంగా జీవిస్తామో అప్పుడు ఆయన ఏం చేస్తాడండి? మనకు ఉపదేశము ప్రయోజనకరముగా మారుస్తాడు మన జీవితాన్ని. ఆ ఉపదేశం పొందువారికి ఏమంది? ప్రయోజనము ఉంది. ఇటు దినాల్లో ఎవరండి? ఇటు దినాల్లో మనం చూసినట్లయితే వాక్యం చదివేవారు కరువైపోతూ ఉన్నారు. ఎంతమంది అండి ఉదయం లేచి బైబిల్ చదివి వచ్చారు? చేయొద్దండి. చూడు, 100కి 100కు 10% చదవటం లేదు. ఎక్కడ మేలైన మార్గము? ఎక్కడ ఆయన ఆశ్రయము? ఆయన ఆశ్రయించు వారికి ఆయన ఉపదేశం చేస్తాడు. ఉపదేశం మనం ఆయన ఆశ్రయించటల్లా, ఆయన వాక్యం చదవటల్లా. అందుకని మనకు ప్రయోజనం లేదు. ఏది మనకు ప్రయోజనకరముగా ఉండడం లేదు, అంతా నిష్ప్రయోజనమే. చేతుల దాకా వచ్చిందండి, చేజారిపోతుందండి అంటారు చాలా మంది. అవునా కదండి? చేతుల దాకా అయిందండి ఆ పని, ఏదో చేజారిపోయిందండి. దేవుని వాక్యాన్ని మనం వింటలేదు, వినకపోగా వాక్యానుసారంగా జీవించటం లేదు, వాక్యాన్ని మనం చదవడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగం సెలవిస్తుంది, మనం ఆయన వాక్యాన్ని చదివినప్పుడు ఆ వాక్యం మనకి ఏం చేస్తుందంటే జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ వాక్యం మనకేమిస్తుందండి? జ్ఞానాన్ని ఇస్తుంది. అదే విధంగా నువ్వు ఏ మార్గంలో నడవాలో సత్య మార్గాన్ని నీకు చూపిస్తుంది. ఇటు దినాల్లో చాలా మంది మనం ప్రార్థన చేస్తాం. మనం ప్రార్థన చేస్తున్నాం అంటే ఏంది? మనం దేవునితో మాట్లాడుతున్నాము. వాక్యము చదువుతున్నాము అంటే ఏంది? దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు.
మేలైన మార్గము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆశ్రయించే వారికి ఆయన ఉపదేశం చేస్తాడు. నువ్వు ఏ విధంగా జీవించాలో, ఎలాంటి జ్ఞానము కావాలో, ఎలాంటి నడవడికలో నువ్వు జీవించాలో దేవుడు నీకు ఉపదేశం చేస్తాడని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. ఈ లోకంలో జీవించడానికి మనకు దేవుని సహాయాన్ని, దేవుని కృపను ఆ వాక్యం మనకు అందిస్తుంది. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదువుతావో దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీకు జ్ఞానాన్ని ఇస్తాడు, అదే విధంగా నీకు కృపను ఇస్తాడు. నీ జీవితంలో కృప వెంబడి కృపను పొందుకునే భాగ్యాన్ని ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే డిఎల్ మూడీ గారు ఒకరోజు సేవకు వెళ్ళాడు. అయితే తన ఇల్లు చికాగో సిటీలో ఉంది. అయితే అతను సేవ ముగించుకొని వచ్చేలోపు తన ఇల్లంతా కాలిపోయింది. అందరూ అన్నారు, డిఎల్ మూడీ గారు, నువ్వు నివసించే ఇల్లంతా కాలిపోయింది, ఇప్పుడు నీ పరిస్థితి ఏంది, నీకున్నదంతా కాలిపోయింది కదా, ఏంది అని అంటే డిఎల్ మూడీ గారు అన్నాడు, నా ఇల్లు కాలిపోయింది, నా ఇంట్లో ప్రతి వస్తువు కాలిపోయింది, కానీ శ్రేష్టమైన పరిశుద్ధ గ్రంథం నా చేతిలో ఉంది. ఇది నన్ను ఆశీర్వాదకరంగా మార్చగలదు, నన్ను నడిపించగలదు, నాకు అమితమైన జ్ఞానాన్ని ఇచ్చి ఈ లోకం నుండి మార్చగల శక్తిని నాకు ఈ బైబిల్ ఇస్తుంది అని చెప్పి సగర్వంగా చెప్పాడంట డిఎల్ మూడీ గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, డిఎల్ మూడీ ఆ తర్వాత తన ఇంటిని కోల్పోయినప్పుడు తర్వాత దేవుడు ఏం చేశాడు, రెండంతలుగా ఆశీర్వదించాడు. అనేక స్కూళ్లను, అనేకమైనవి ఎంతగానో ఆశీర్వదించాడు. రెండంతలుగా డిఎల్ మూడీని దేవుడు ఆశీర్వదించాడు. బైబిల్ను చేత పట్టుకొని అతడు జీవించిన జీవితాంతం ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా ఆయన్ను ఆశ్రయించినట్లయితే ఆయన ఉపదేశం చేస్తాడు. నువ్వే మార్గంలో నడవాలో, ఎలా జీవించాలో, ఎలాంటి జ్ఞానము కావాలో. చాలా మంది అంటూ ఉంటారు యవనస్తులు, అక్క నాకు జ్ఞానం లేదక్క, నాకు జ్ఞానం లేదు, అందుకని నేను చదువులో చాలా వెనుకొంజ వేస్తున్నానని. ప్రియ తల్లి, నీకు జ్ఞానము కావాలా? కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానము కావాలా? జ్ఞానవంతురాల్లాగా నువ్వు నడవాలని ఆశపడుతూ ఉన్నావా? అయితే ఆయన వాక్యాన్ని చదువు, ఆయన ఉపదేశాన్ని ఆలకించు. ఏ విధంగా నడవాలో ఆయన నీకు జ్ఞానాన్ని ఇస్తాడు, తెలివిని ఇస్తాడు, వివేచనను ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనం జీవించినట్లయితే దేవుణ్ణి మనము ఆశ్రయముగా కలిగి ఉంటాము. ప్రభువు నా ఆశ్రయము. అవునా? ఈరోజు మన అంశం ఏందండి? ప్రభువు నా ఆశ్రయము. ఏంటిది? ఆయన మనకిచ్చే ఆశీర్వాదం. ప్రభువును ఆశ్రయముగా చేసుకొని మన కనులను, మన ముఖమును ఆయన వైపు త్రిప్పినప్పుడు ఆయన మనకిచ్చేది ఏంటి అనంటే మనల్ని ఎన్నడని సిగ్గుపరచడు. రెండోదిగా ఆయన మార్గాలను మనకు తెలియజేస్తాడు. మూడోదిగా ఆయన మనకు ఉపదేశము చేస్తాడు. ఏది మేలైనది? ఉపదేశము. అది నీకు జ్ఞానాన్ని ఇస్తుంది, అది నీకు కృపను ఇస్తుంది, అదేవిధంగా అది నీకు మంచి మార్గంలో నడిచే సహాయాన్ని, కృపను ఇస్తుందని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు ఇటు దినాల్లో మనం వస్తున్నాము, దేవుని వాక్యాన్ని వింటున్నాము, కానీ వాక్యానుసారంగా జీవించటం లేదు. ఆయనలో నిలకడగా ఉండలేకపోతున్నాం. అందుకే దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకోలేకపోతున్నాం. ప్రియ తల్లి, ఈ ఉపవాస ప్రార్థనలో దేవునితో చెప్దాము, యేసయ్యా నీవిచ్చు, నిన్ను ఆశ్రయంగా నేను కలిగి ఉన్నాను కనుక నీవు నాకు ఆశీర్వాదాలు, ఈ 3 ఆశీర్వాదాలు నేను సంపాదించుకోవాలి. చెప్దామా దేవునితో? ఏ ఆశీర్వాదాలు? ఆయన సిగ్గు పరచుడు, ఆయన తన మార్గంలో నిన్ను నడిపిస్తాడు, ఆయన నీకు ఉపదేశము చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా అట్టి తీర్మానం కలిగి ఆశీర్వాదాలను పొందుకుందాము. దేవుని కొరకు సజీవులుగా. నా మటుకు నేను కూడా దేవుని సన్నిధిలో ఒక నిత్య నిబంధనతో వచ్చానండి. నేను ఆషామాషగా సేవకు రాలేదు. ఏదో ఏ చదువో, డిగ్రీనో, ఇంటరో, లేకపోతే 10th ఫెయిల్ అయ్యి సేవకుని నేను చేసుకోలేదు. నేను చక్కగా BSc BEd చేశాను. మా కాలేజీ ఫస్ట్ నేను నా సైన్స్ సబ్జెక్టు దేవుని సన్నిధిలో ఉపదేశం, దేవుని వాక్యాన్ని విన్నాను. దేవుని సేవకు సమర్థవంతంగా సమర్పించుకొని నేను వచ్చాను. బ్రతికితే ఆయన కోసం బ్రతకాలి, ఆయన కోసం జీవించాలని చెప్పి నేను వచ్చాను. దీనికి ముందుగా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఈ సమయంలో నేను చెప్పాలి, ఈరోజు ఒక ప్రత్యేకమైన శుభదినం. ఏంటిది ఆ ప్రత్యేకమైన శుభదినము అంటే, ఈరోజు యేసన్న గారి పుట్టినరోజు. ఈ ప్రపంచాన్ని కదిలిస్తూ, ఆయన సత్య సువార్త ద్వారా కదిలిస్తుంది అంటే ఆయన వేసిన పునాది. దేవుడు యేసన్న గారిని ఏర్పరచుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎక్కడ నలుమూలల్లో చూసినా కానీ ఆయన సత్య సువార్త, యేసన్న గారు ప్రారంభించిన సేవ ఎంతగానో విస్తరించబడుతూ ఉంది. ఏంటి అంటే, నా జీవితంలో ఆయన చేసిన మేళ్ళు ఏంటంటే,
బాగా వినండి ఈ మాట, ఈ సాక్ష్యాన్ని వినండి. దేవుడు, నేను చిన్నప్పుడు అండి, నేను ఒక 5 సంవత్సరాలు ఉంటాయి, నాకు కరెక్ట్గా 5 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడు ఏసన్న గారు ఎక్కడికి వచ్చేవాళ్ళు అంటే మేదరమెట్ల అనే గ్రామంకు వచ్చేవాడు, ఆ పట్టణానికి వచ్చేవాడు మేదరమెట్ల. అక్కడ హోల్ నైట్ ప్రేయర్ పెట్టేవాడు. మా అమ్మ నన్ను ఏం చేసిందంటే, మా అమ్మతో నన్ను తీసుకెళ్ళేది హోల్ నైట్కి. అయితే ఫస్ట్ టైము వెళ్ళాను ఏసన్న గారిని చూడాలని. అప్పుడు సర్వోన్నతుడా నీవే నాకు అనే పాట రాశాడు ఏసన్న గారు. అయితే నేను చూస్తాను మమ్మీ, నేను కూడా చూస్తాను అని చెప్పి నేను మా అమ్మతో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏసన్న గారు ప్రార్థన అయిపోయింది, హోల్ నైట్ ప్రేయర్ అయిపోయింది, అందరికీ ప్రేయర్ చేస్తున్నాడు ఏసన్న గారు. ప్రేయర్ చేస్తుంటే నేను మా అమ్మతో వెళ్ళాను. మా అమ్మతో వెళ్ళి నుంచున్నాను. ఏసన్న గారు వెంటనే నా మీద చెయ్యి ఉంచి నన్ను హక్కును చేర్చుకొని ప్రార్థన చేశాడు. ఎప్పుడు ఇది? 5 సంవత్సరాలప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డారా, అదే ప్రార్థన ఏసన్న గారు చనిపోయేంత వరకు అదే ప్రార్థన. ఎక్కడ మీటింగ్ జరుగుతున్నా, అది ఎంత దూరమైనా సరే, మా నాన్న డ్యూటీ నుంచి రాగానే మొత్తం సర్దుకుంటాము, ఎక్కడ మీటింగ్ ఉన్నా అక్కడికి వెళ్ళిపోతాం, మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోతాం. అయితే ఏం జరిగిద్దంటే, ఆ 5 సంవత్సరాలప్పుడు ఏసన్న గారు నాకు ఏ ప్రార్థన అయితే చేశాడో, ఏ మీటింగ్లోనైనా కరెక్ట్గా ఎంతమంది అండి, 1000 మంది ఉంటారు కదా, కరెక్ట్గా నేను ప్రేయర్ చేయించుకోవడానికి వెళ్తాను. ఏసన్న గారు అదే ప్రార్థన ఆ 5 సంవత్సరాలప్పుడు ఏ విధంగా చేశాడో అదే విధంగా నన్ను దగ్గరకు తీసుకొని ఇట్లా చేతులు, 2 చేతులు నా మీద ఉంచి నా గురించి, నా కోసం ప్రార్థన చేసేవాడు. అట్లా ఎక్కడ మీటింగ్ ఎవరు చూసినా మా ఫ్రెండ్స్ కూడా అంటారు, ఏంటి లిడియా అందరికీ ఏసన్న గారు ఇట్లా 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 పెట్టి వెళ్తున్నాడు, నిన్నెందుకు ఎస్పెషలీగా నిన్నెందుకు దగ్గరికి తీసుకోండి, తెలియదు, నాకు తెలియదు, ఏమో. నేను చాలా మంది అంటారు, ఇప్పుడు చూడండి లిడియాకి ఒక ప్రత్యేకంగా చేస్తాడు ప్రార్థన ఏసన్న గారు. ఒకరోజు అద్దంకి వచ్చాడు, అద్దంకిలో చర్చి కట్టారు, వస్తున్న చర్చి. ఆ రోజు మా వాళ్ళు అందరూ వచ్చారు, మా అన్నదమ్ముళ్ళ పిల్లలు అందరూ వచ్చారు. అయితే అందరం ప్రేయర్ చేయించుకుంటున్నాము, నేను లైన్లో ఉన్నాను, ఇంకా అందరూ చేయించుకున్నాను. ఏసన్న గారు నా దగ్గరకు వచ్చేసరికి అన్న నన్ను దగ్గరికి ఆనిచ్చుకొని 2 చేతులు పెట్టి నా మీద ప్రార్థన చేశాడు. అప్పుడు మా అన్నోళ్ళందరూ ఆ స్థితిని చూసి వెంటనే అన్నారు, లిడియా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు, దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. సేవకురాలుగా అప్పటి వరకు తెలియదు, సేవకు వద్దామన్న ఆలోచన కూడా నాకు లేదు అప్పటి వరకు. అయితే అప్పుడు అందరూ అన్నారు, ఏదో దేవుని ప్రత్యేకమైన ప్రణాళిక ఉందని. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పటి నుంచి ఆయన చనిపోయేంత వరకు అదే ప్రార్థన. దేవుడు తనకు దేవుడు చెప్పాడని, ఈ బిడ్డ నేను ఏర్పరచుకుంటున్నాను అని దేవుడు చెప్పాడు. నేను అనుకుంటూ ఉంటాను ఇప్పుడు కూడా, దేవుడు ఆ గొప్ప దైవజనులకు చూపించాడేమో ఈ బిడ్డ నేను వాడుకోబోతున్నాను అని. ఆయన అదే ప్రార్థన అదే ప్రార్థన దేవుడు బయలుపరిచాడేమో అన్నకు. అందుకనే దేవుడు ఒక ప్రత్యేకంగా నా మీద చేతులు ఉంచి ప్రార్థన చేశాడేమో అని ఎంతగానో. నిజంగా ఆ రోజు ఆయన చేసిన ప్రార్థన ఈరోజు దేవుడు నన్ను నిలువబెట్టి వాడుకుంటూ ఉన్నాడు అనేక మందికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏర్పరచుకున్న బిడ్డలను ఆయన వదిలిపెట్టడండి. తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. 5 సంవత్సరాలప్పుడు అన్న నాకు ఏ ప్రార్థన చేశాడో, నా మ్యారేజ్ అయ్యేంత వరకు అదే ప్రార్థన, 2012 వరకు అన్న అదే ప్రార్థన నాకు చేశాడు. అంటే దేవుడు తన సేవకులకు బయలుపరుస్తాడండి, ప్రతిదీ బయలుపరుస్తాడు. నేను అనుకుంటాను, నా గురించి అన్నకు దేవుడు బయలుపరిచాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు వాడుకుంటూ ఉన్నాడు. ఈరోజు అన్నను జ్ఞాపకం చేసుకునే ధన్యతను దేవుడిచ్చాడు. ఈరోజు అన్న పుట్టినరోజు. గొప్ప సేవకుడు, గొప్ప పరిచర్య చేశాడు. మ్యారేజ్ లేకుండా గొప్పగా దేవుని కోసం వాడబడి ఈ లోకంలో అనేక సంఘాలను స్థాపించి పరలోకం చేరుకున్నాడు. ఈరోజు ఆయన జ్ఞాపకం చేసుకునడానికి నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది, చాలా ఉల్లాసంగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థనలోకి వెళదామండి. ఈరోజు మనం 3 ఆశీర్వాదాలు. దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన మనల్ని ఈ లోకంలో సిగ్గుపరచుడు, ఆయన మార్గంలో నడిపిస్తాడు, ఆయన మనకేం చేస్తాడు, ఉపదేశము చేస్తాడు. ప్రార్థన చేసుకుందామండి, అందరూ మోకాళ్ళ మీద ఉండండి, ప్రార్థన చేసుకుందామండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందామండి. అందరూ హృదయపూర్వకంగా, ప్రియ తల్లి నువ్వు వచ్చింది ఊరక వ్యర్థంగా సమయాన్ని గడపడానికి నువ్వు రాలేదు, వ్యర్థంగా సమయం గడపడానికి నువ్వు రాలేదు. దేవుని